తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ కట్టు పొంగల్ అండి. అది ఎలా తయారు చేయాలో శ్రీవల్లి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీవల్లి గారు, మన నెక్స్ట్ ఐటమ్ కట్టు పొంగల్ కదండి. మరి కట్టు పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? అలాగేనండి. కట్టు పొంగల్కి బియ్యం, పెసరపప్పు, ఉప్పు, నెయ్యి, కరివేపాకు, పోపు దినుసులు. దీనిలో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి. జీడిపప్పు, మిరియాల పొడి, పసుపు. ఓకేనండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి. మరి ముందు తయారు చేద్దామా? అలాగేనండి. ముందుగా స్టవ్ వెలిగించు. కుక్కర్ పెట్టమంటారా? కుక్కర్. కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం నూనె వేయాలండి. కొద్దిగా నూనె. అంటే ఇందులో బియ్యము, పెసరపప్పు ఇవన్నీ కూడా వేయిస్తామండి. అవునండి. దీన్ని కిచిడి అని కూడా అంటారా? లేదండి, దీన్ని కట్టు పొంగల్ అనే అంటారు. ఓకే. అంటే మనం ఇప్పుడు కిచిడి ఇది అమ్మవారికి రేపు దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి. దసరా నవరాత్రుల్లో కూడా బాగా అమ్మవారికి ప్రీతికరమైనది ఇది. అప్పుడు మనం ప్రసాదంగా చేసుకుంటాం. నూనె కాగిందండి. ఇప్పుడు ముందుగా పోపు దినుసులు వేద్దామండి. ఓకే. మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇందులో ఇంగువ ఏం వేయమండి? ఏం అవసరం లేదు. ఇప్పుడు మిర్చి వేద్దామండి, ఎండుమిరపకాయలు. ఓకే. అంటే పెసరపప్పు నాకు తెలిసి పెసరపప్పు, బియ్యము. ఓకే. ఇప్పుడు కరివేపాకు. కరివేపాకు కూడా వేగింది కదండి. ఇప్పుడు పెసరపప్పు వేద్దామండి. ఈ పెసరపప్పును మనం కడిగి పెట్టుకోవాలా లేదంటే? పెసరపప్పు కడగక్కర్లేదండి, డైరెక్ట్గా వేసేయచ్చు. బియ్యాన్ని మనం కడుక్కున్నామా? బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలంటే ముందు. అంటే దాన్ని ఎంతసేపు నానబెట్టి పెట్టుకోవాలి? ఒక 10 నిమిషాలండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు. అంటే మనం ఇది మొదలు పెట్టే ముందు కడిగి పెట్టేసుకుంటే అది వేగేలోపు ఇది కొంచెం ఆరినట్టు అవుతుంది. ఓకే. ఇప్పుడు బియ్యం వేద్దామండి. అంటే ఇప్పుడు మనం ఈ బియ్యం ప్రపోర్షన్ ఎలా తీసుకున్నామండి? బియ్యం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 1/2 గ్లాసు పెసరపప్పు అండి. ఒక గ్లాసు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు. మామూలుగా కూడా పెసరపప్పు ఒదిగా అవుతుంది కదండి, కొద్దిగా తీసుకుంటే చాలా ఒదిగా అవుతుంది. సో కప్పు గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పు అంటే చాలా సరిపోతుంది. మరీ ఎక్కువైనా కూడా బాగుండదు. ఓకే. ఓకే. ఇప్పుడు దీంట్లోనండి కొద్దిగా పసుపు, చిటికెడు కలర్ కోసం, ఓకే, ఘాటు కోసం మిరియాల పొడి. మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కూడా మారిపోతుంది. చాలా మంచిది కూడా ఒంటికి. పసుపు, మిరియాల పొడి, దానికి తగ్గ సాల్ట్. ఇవన్నీ కలిపేసేసి దానికి సరిపడా నీళ్లు పోసి వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టాక మనకి ఎన్ని విజిల్స్ రావాలండి? ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అప్పుడు పొడి పొడిగా వాటర్ పోద్దాం. మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ పోయచ్చు.
మంచి సువాసన వస్తుందండి. కరివేపాకు మిరియాల పొడి ఫ్లేవర్, రుచి కూడా అలాగే ఉంటుంది. వాటర్ బాగా కలిపేసి ఉప్పు మనం ముందే వేసేసుకున్నాం. ముందు వేసేసుకున్నాం. అన్ని ఐటమ్స్ అన్నీ వేసేసామండి. దీంట్లో చివరిగా నెయ్యితో వేసుకోవాలి. అంటే 2 విజిల్స్ వచ్చాక మనం కుక్కర్ ఓపెన్ చేసి అందులో మనం నెయ్యి వేస్తామా? నెయ్యి వేస్తాం. ఇప్పుడు మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చాక మనం దాన్ని జీడిపప్పుతో గార్నిష్ చేస్తాం. ఓకే. టూ విజిల్స్ వచ్చేసాయండి కుక్కర్కి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకే. ఇప్పుడు దీన్ని అట్టు పెట్టుకుని ఓకే. ఆ కుక్కర్ చల్లారేలోపు మనం జీడిపప్పు వేయించుకుని పెట్టుకుందామండి. ఇలా చిన్న కడాయి పెట్టుకుంటారా? అంటే నెయ్యిలో జీడిపప్పులు ఫ్రై చేసి నెయ్యిలో జీడిపప్పులు ఫ్రై నుంచి గార్నిష్. ఇప్పుడు ఇలాగ మనం ఫ్రై చేసి పైనుంచి గార్నిష్ చేస్తే అది ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. కుక్కర్ మూత తీసి చూడమంటారా? తీసి చూడు, చల్లారిపోతుంది. అయిపోయిందండి. బాగా పొడిపొడిగా చక్కగా వచ్చింది. ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులో వేస్తానండి. ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనండి. సర్వింగ్ చేసుకుని గుమగుమలాడుతూ ఉందండి. మిరియాల పొడి స్మెల్ బాగా వస్తుంది కదా. అదే కాంతి గారు, రెడీ అండి వేడివేడి కట్టు పొంగలి. ఎక్సలెంట్ అండి. చూసారు కదండి, వేడివేడి కట్టు పొంగలి తయారు చేసే విధానం ఎంతో డెలిషియస్గా ఉందండి. మరి చాలా ఈజీగా ఫాస్ట్గా ఐటమ్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా.